ఈ యొక్క భూమి మీద ఉన్న అన్నిటిని పరిపాలన చేయడానికి దేవుడు నియమించాడు. ప్రజలా ఆదాముకి తన ఆలోచన ఏంటి? దేవుడు అసలు ఆదాము తయారు చేయకముందే, దేవదూతలు తయారు చేయకముందే దేవాది దేవుడికి ఒక ప్లాన్ ఉంది, ఒక ప్రణాళిక ఉంది. దేవుని స్తోత్రం. ఆ ప్రణాళిక అందరూ తన మైండ్లోనే ఉంది. తన ప్రణాళికలో ఒక భాగముగా వచ్చిన వాడు ఆదాం. ప్రజలా కాబట్టి ఆదాముకి కొద్ది విషయాలు తెలుసు, ప్రణాళిక అంతా తెలిసిన వాడు దేవాది దేవుడు. మరి సాయంకాల సమయంలో కూడుకునేవాడు. ప్రజలా ఆయన దగ్గర ఒక గ్రంథం ఉంది, దాన్ని 7 ముద్రల పుస్తకం అంటారు. 7 ముద్రల పుస్తకం ఉంది. దేవుని స్తోత్రం. 7 ముద్రలు వేసిన పుస్తకం, దాన్ని ఏమంటారు? హక్కు పత్రం అంటారు. హక్కు పత్రం, టైటిల్ హక్కు పత్రం. ప్రజలా ఆ గ్రంథము అప్పుడు ఆయన చేతిలో ఉంది. అదేంటో తెలుసిన? సృష్టి ప్రణాళిక. సృష్టి ప్రణాళిక అంటే దేవుడు ఏం చేయబోతున్నాడో దానంతా ముందుగా రాసిన బ్లూ ప్రింట్ అది ఆయన చేతిలో ఉంది. దాన్ని తీసుకుని ఆదాం దగ్గరికి వచ్చేవాడు. ఒకరోజు ఏం చేస్తాడంటే ఆదాంకి ఇచ్చేస్తాడు, ఆదాం నీ దగ్గర ఉంచి తినని. ఇదంతా సృష్టి ప్రణాళిక అంతా ఇది నీ దగ్గర ఉంచి అన్నాడు. అప్పుడు కొన్ని విషయాలు ఆదాముని ఆ సృష్టిని పరిపాలన చేయడానికి ఒక చిన్న దేవుడిగా పెట్టాడు. ఇక యూనివర్సల్కి దేవుడు ఆయన అయితే, భూమికి చిన్న దేవుడు ఆదాం. భూమికి చిన్న దేవుడు ఆదాం. ఇప్పుడు ఆదాముకి అన్ని ఇచ్చాడు. ఆదామా నువ్వన్నిటిని పరిపాలన చేస్తున్నప్పుడు అది పలుకుబడిన మాటతో. ప్రజలా ఆదాము పలుకుబడిన మాటతో ఆ కొండను పిలుస్తాడు. ఆ కొండను ఇక్కడ ఉన్నదంటే అటు ఎలమెంట్ వెళ్తుంది. చెట్టును పిలుస్తాడు, చెట్టును అక్కడ వద్దు అక్కడికి వెళ్ళమంటే అక్కడ నాటపడుతుంది. ప్రజలా సరదాగా అటు సముద్రం మీద నడిచి వస్తాడు ఆయన. సరదాగా ఆ యొక్క ఇది కృష్ణానది మీద నడిచి వచ్చేవాడు. దేవుని స్తోత్రం. అటువైపు గోదావరి మీద నడిచి వచ్చేవాడు ఆయన. అర్థమవుతుందా? ఆయన నదుల మీద నడిచి వస్తాడు, సముద్రం మీద ఆడుకుంటా వచ్చేవాడు సరదాగా వెళ్ళి. దేవుని స్తోత్రం. ఆయన ముసలి పిలవాలంటే ముసలి పిలుస్తాడు. ఏంటి ఆదామా ఏం చేస్తాడు ఇక్కడ అని జంతువులన్నింటినీ పిలిచేవాడు. దేవుని స్తోత్రం. జతలు ఏది దేనికి కావాలి అది పిలిచేవాడు. జంతువులు కూడా ఆలకించాయి. రాజు పిలుస్తున్నాడు, వెళ్దాం పాండి. దేవుని స్తోత్రం. ఎలాంటి వాతావరణం అంటే ఆదాము భాష జంతువులకి అర్థమవుతుంది. అర్థమైందండి? ఆదాము భాష జంతువులకి అర్థమవుతుంది. అక్కడ దేవాది దేవుడు వీటన్నిటికీ ఆదాము చేతని పేర్లు పెట్టించాడు. మహాజ్ఞాని పేర్లు పెట్టేశాడు. అక్కడ ఆయన్ని చక్కగా పరిపాలన చేస్తా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. నిజంగా దేవుడు స్థలపటొస్తున్నాడు, ప్లాన్ అంతా చెబుతున్నాడు. ఆదామా ఇలా ఇదని చాలా విషయాలు ఈ భూమి గురించి ఆయన చెప్పాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మీకు సంగతి తెలిసిన ఈ సృష్టికి ఆయన ఈ యొక్క భూమికి ఆదామే చిన్న దేవుడు. ఈరోజు మనం తవ్వుతా ఉన్నాం. ఏంటి? అక్కడ బంగారం ఉంది, ఇక్కడ గ్యాస్ నిక్షేపాలు ఇక్కడ ఉన్నాయి, అక్కడ పెట్రోల్ ఉంది, ఇక్కడ డీజిల్ ఉంది. ఆయన మనం ఎత్తుక్కొని శుభ్రంగా స్కాన్ చేసి తీస్తున్నాం బయటికి. పాప ఆదాంకి ఎక్కడే ఏముండి ముందో ఆయన అన్ని తెలుసు ఆయనకి. ఏంటి? వితౌట్ స్కానింగ్ లేకుండా ఆయన సూచిత చెప్పేవాడు. ఇక్కడ బంగారం ఉంది, ఇక్కడ పెట్రోల్ ఉంది, ఇవన్నీ ఎందుకు ప్రభువా? రాబోతుంది దినాల కోసం స్టోర్ చేశారు. దేవుని స్తోత్రం. బంగారం అక్కడ పెట్టాను. దేవుని స్తోత్రం. పెట్రోల్ బావులు ఉన్నాయి అక్కడ. ఎందుకు ప్రభు పెట్రోల్ బావులు, ఈ డీజిల్ బావులు? రాబోతున్న దినాలు మన సంతానం కోసమై. దేవుని స్తోత్రం. కాబట్టి అన్నిటిని చూడగలిగిన వాడు ఆదాం. ప్రైజ్లా. ఆదాముకి ఆత్మ సంబంధమైన శరీరంతో ఉన్నాడు, వాక్యపు శరీరంతో ఉన్నాడు. ఆయన అన్నిటిని చూస్తున్నాడు. ఆయన హల్లెలూయా. మహాజ్ఞాని ఆయన. హల్లెలూయా. దేవుని నేత్రాలు ఉండే ఆయనకి. హల్లెలూయా. ఆదాము ప్రయాణం చేయాలంటే బస్సులు అవసరం లే. దేవుని స్తోత్రం. ఆదాము వెళ్ళాలంటే ఫ్లైట్ కి పిలవాల్సిన అవసరం లేదు. హల్లెలూయా. ఇప్పుడు నేను అమెరికాకి వెళ్ళాలనుకుంటే అమెరికాలో ఉంటాడు అంతవరకు. బాడీతో అక్కడ వెళ్ళిపోతాడు, అనుకుంటే వెళ్ళిపోతాడు బాడీ అక్కడికి. అది ఆ శరీరం. దేవుని స్తోత్రం. అలాంటి శరీరంతో ఆదాము ఆ సృష్టి అంతా తిరుగుతూ ఉంటాడు. ఆయన ఆ గ్రహానికి వెళ్ళి వస్తాడు, ఈ గ్రహానికి వెళ్ళి వస్తాడు, అన్ని గ్రహాలు తిరుగుతూ ఉంటాడు ఆదాం. అది ఆదాం డ్యూటీ. ఒక రోజు అన్నాడు ఆదామా, ఈ యొక్క థాట్ సెంటర్లో ఇదంతా నీదే అని చూస్తున్నాడు. ఇక్కడ ఒక సెట్ ఉంది, అది మంచి చెడును తెలివించే వృక్షం, అది ఆ ఫలాన్ని తినకు, అన్ని ఫలాలు నువ్వు తినన్నాడు. ఏమా ఆ మాట చెప్పాడు. ఓకే, ఆయన మొదలు పెట్టుకున్నాడు. దేవుని మహిమ కలుగుగాక. ఆ తర్వాత ఆ మాట చెప్పి వెళ్ళిన తర్వాత ఆదాము ఒక్కడే ఉన్నప్పుడు చెప్పాడు, ఈ చెట్టు పని తినకూడదు, ఇది తింటే నువ్వు చచ్చిపోతావు, నిరంతరం చచ్చిపోతావు అన్నాడు. చచ్చిపోవడం అంటే ఆయనకేం తెలియదు, మరణం అంటే కూడా ఆయనకేందో తెలియదు. కానీ ఆ మాట తిన్నాడు, నువ్వు చచ్చిపోతావు అన్నాడు.
నేను ఈ సృష్టి అంతా తిరిగి వచ్చి నేనంటే చచ్చిపోతాను. చచ్చిపోవటం అంటే అర్థం ఏంటి అసలు? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చచ్చిపోవటం అంటే అర్థం ఏంటి? నాకు అర్థం కాలేదు. ఆహా, హల్లెలూయా. అప్పుడు ఆయన అన్నాడు, ఓకే. ఆయన కూర్చొని అన్నిటిని చూస్తూ ఉన్నాడు. ఆయన తెల్లలేదు, చాలా కాలం అయింది తెల్లలేదు. ఆ చెట్టుకి వెళ్ళి చూస్తున్నాడు. నాకెందుకు ఆ చెట్టు గురించి నాకెందుకు అని ఆయన వెళ్తా ఉన్నాడు. ఆయన పనులు ఆయన చేసుకుంటాడు. ఆయన జంతువులు పిలుస్తున్నాడు. ఆయన డ్యూటీలు ఏం చేసుకున్నాడు. సాయంకాలం ఏం వస్తున్నాడు. ఆయనతో కుసేపు మాట్లాడుతున్నాడు, ఆరాధన చేసుకున్నాడు. దేవుని స్తోత్రం. రకరకాల ఎన్ని జరుగుతూ ఉంటాయి అక్కడ. ఎవరి అయితే సమస్య ఎప్పుడు వచ్చిందంటే, ఎవరి ఎక్కడే ఉన్నారా? ఆ మాట చెప్పిన తర్వాత ఈయన చక్కగానే ఉన్నాడు. కానీ ఆ తర్వాత తన పక్కటి ఎముకను తీసి ఏ ఎముకను తీసి ప్రక్కటి ఎముకను తీసి దేవుని స్తోత్రం. దేని గురించి పెద్ద స్టోరీ. అయితే అన్ని జతల దగ్గరకు వచ్చినప్పుడు అన్నిటికి పేర్లు పెట్టాడు. నా జత ఏంటని చూసుకున్నాడట. అసలు అమ్మను బయట తీయడానికి కారణం తెలిసిన ఒక కారణం పాపం ఆయన చాలా లోన్లీగా అనగా ఒంటరిగా ఫీల్ అయ్యాడట. నాకు జతలేదేంది అన్ని జతలు వస్తున్నాయి నా దగ్గరికి, నాకు జతలేదేంటి అని తన జత కోసం చూసుకున్నాడు. అసలు ముఖంలో ఆనందం లేదంట ఆదానికి. అన్ని తీసుకొచ్చి పెట్టినా కానీ చిన్నపిల్లలు అప్పుడప్పుడు కనబడతారు. ఎలా కనబడతారు తెలిసిన చిన్నపిల్లలు? వాడికి నచ్చిన బొమ్మ కొని పెట్టిందా నచ్చినప్పుడు వాడు హ్యాపీగా ఉంటాడు. వాడు అట్లాగనే అన్ని జంతువులు ఆయన దగ్గరకు వస్తున్నాయి. అన్నిటిని తీసుకొస్తున్నాడు. మంచి మంచి అందాలు, సౌందర్యాలు, లొకేషన్స్ చూపిస్తున్నాడు. అవన్నీ అటు తీసుకెళ్తాడు. ఆదరణ సరదాగా వెళ్దాం, అటు వెళ్దాంపా, సింగపూర్కి వెళ్దాంపా, మంచి లొకేషన్, అటు వెళ్దాంపా, గోవా బీచ్కి వెళ్దాంపా, కుసేపు చాలా బాగుండేది అని అన్ని బీచ్లు తిప్పుతున్నాడు. చక్కగా అన్నిటినీ లొకేషన్. పేటలోకి వెళ్దాంపా, హల్లెలూయా. గాల్లో ఏలాడుతామంటే కొండలు చూసారు. ప్యాండర్ అని ఒకటి తీసారు చూసారా? అదొక ఏంటది ఏదో ఉందిలే. దేవుని స్తోత్రం. అయితే ఆయన ప్రపంచంలో ఉన్న వింతైన దృశ్యాలను చూపించాడు. ఏం చూపించినా కానీ ఈయనకి ఆనందం సరిగా లేదు అంటున్నాడు. ఏమా ఆయనకు అర్థమైంది, మా కొడుకు అసలు ఆనందమే లేదయ్యా అని చెప్పి ఆయన ఒక రోజున ఆ కొడుకు ఆనందం కోసము ఏదో లోన్లీగా ఫీల్ అవుతున్నాడు. ఏదో ఒంటరిగా బాధపడతా ఉన్నాడు. పొద్దుగులు పక్కనే చూసుకుంటా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. అని ఆయన ఒక రోజు నేను పుడకబెట్టాడు. ఆయన పుడకబెట్టి గాఢైన కలుగు చేసి అప్పుడు ఆయన పక్కటెముకను తీశాడు. పక్కటెముకను తీసి ఒక అందమైన స్త్రీని తయారు చేసి, దేవునికి స్తోత్రం, పాలు తాగే అమ్మాయి కాదు, ప్రైజ్లా, ఒక అందమైన స్త్రీని తయారు చేసి మంచి పొడవాటి ఎంటికలు కలిగిన అమ్మాయి, దేవునికి స్తోత్రం, చాలా చక్కని అమ్మాయి, హల్లెలూయా. అంత చక్కని అమ్మాయి ఇంకా భూమి మీద పుట్టలా, హల్లెలూయా. అర్థమవుతుందా? అంత చక్కని అమ్మాయి. ఆ తల్లి తర్వాత చక్కని అమ్మాయి ఎవరంటే ఈ కాలంలో ఉన్న వధువే, హల్లెలూయా. ఇక మధ్యలో ఎవరు ఆ అందానికి సరిపోరు, దేవునికి స్తోత్రం. ఎన్ని రంగులు పోయి, ఎన్ని మేకప్లు అయ్యి, ఎన్ని లిప్టిక్లు కొట్టు నువ్వు, దేవునికి స్తోత్రం. అంత అందగత్తు కాదు, భూలోకంలో అంత అందగత్తు లేరు, ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. నువ్వు అమెరికా నుంచి దిగినా లేకపోతే ఇంకా నీకు ఐగుప్తు దేశం నుంచి దిగినా అంత అందగత్తు లేరు. కారణము ప్రపంచంలో అందగత్తు ఎవరంటే ఆదాం భార్య. అంత సౌందర్యం, అంత అందగత్తు, నువ్వు కొలతలు వేసుకున్నా ఎక్కడ తక్కువ లేవయ్యి. అంత చక్కని స్వరూపము కలిగిన, సౌందర్యం కలిగిన ఆ అమ్మాయిని తీసుకొచ్చి ఆదాం లేపాడు. బాగా ఎంట్రుకలు మంచి కలరు, మంచి నల్లటి ఎంట్రుకలు, ఆ ముఖం మీద ఎంట్రుకలతో ఉందన్న, దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆయన తీసుకొచ్చి ముందు నిలబెట్టాడు. ఎవరు? నాకు జంతువులు రోజు తెలుసు, నాకు పొద్దు లేకపోతే నాకు కనపడే జంతువులే. ఇది ఏం జంతువు, ఇది ఏం జంతువు అని ఆ దగ్గరికి వెళ్ళి ఆ ఎంట్రుకలు కొంచెం అట్లా అన్నాడు. ప్రైజ్లా, ముసుగు తొలగించాడు కొంచెం, దేవునికి స్తోత్రం. ఏం తొలగించాడు? ముసుగు తొలగించాడు, దేవునికి స్తోత్రం. స్త్రీకి ముసుగు ఎంట్రుకలు, దేవునికి స్తోత్రం. ఆ ముసుగు తొలగించాడు ఎట్లా, హల్లెలూయా. మీకు తెలుసు, నా వివాహం చేసుకునేటప్పుడు ఆ అమ్మాయికి వేలేసి తీసుకొస్తారు అబ్బాయి దగ్గరికి, అవునా? ఎందుకు తెలిసిన? ఫస్ట్ వేలేసింది అక్కడే, ఫస్ట్ వేలేసాడు ఆయన.
ఏమిటో వెయిల్ అంటే ఎంట్రుకలు ముసుకేసుకొని తీసుకొచ్చాడు. అప్పుడు ఆ వెయిల్ ఈయనే తీశాడు. దేవుని స్తోత్రం. పెళ్లి చేసినప్పుడు వెయిల్ పాస్టర్ గారు తీయడు. వెయిల్ ఎవరు తీస్తారు? పెళ్లి కొడుకుని తీయమంటారు. ప్రైజ్ లార్డ్. అప్పుడు పెళ్లి కొడుకు ఆ వెయిల్ అట్లా వెనక్కేస్తాడు. అట్లా ఆదాము ఆ ఎంట్రుకలు కొంచెం అట్లా అన్నాడు. ఆ నల్ల ఎంట్రుకలు కొంచెం పక్కకు తొలగించాడు ఆయన. అందంగా కనబడింది. ఎంత అందంగా ఎక్కడుంది ఇంతకాలం? నేను రోజు జంతువులు చూస్తున్నా, జంతువుల్లో ఎక్కడ కనపడలేదు. జస్ట్ ఆ ముసుగు తొలగించగానే చూడగలట తన శరీరం అంతా జమ్ము లాగేసిందట. తన శరీరం లాగేసిందట. అప్పుడు ఆయన ఎవరు ఈ అమ్మాయి ఎవరు అనగానే ఆయన అన్నాడు, నా ఎముకల ఎముక, నా మాంసం నా రక్తంలో రక్తం, నా ఆత్మలో ఆత్మ, నాలో నుంచి తీయబడింది, నన్ను ఆకర్షిస్తుంది. నన్ను ఆకర్షిస్తున్నావే. ఆమె చూడగానే నా కళ్ళు ఆకర్షిస్తున్నాయి, నా శరీరం ఆకర్షిస్తుంది. ఈ ఎవరు కాదు, నేనే. నాలో నుంచి బయటికి వెళ్ళింది. ఈ వాక్యం నుంచి వచ్చిన వధువు అట్లాగే ఉంటుందండి. ఒకవేళ ఈ వాక్యం నుంచి బయటకు వస్తే ఈ వాక్యము అలా నిన్ను ఆకర్షించింది, వాక్యానికి నువ్వు అలా ఆకర్షింపబడతావు. ఆదాము చూశాడు. చూసి ఓకే ఈమెవరు? ఆదాము అంటే నా శరీరమే అని అన్నాడు. తీసుకొచ్చి దగ్గర పెట్టాడు. దేవుని స్తోత్రం. ఏమి నీ సాటి అని సహాయం ఏమా? ఇద్దరు తిరిగాడు అన్నాడు. అప్పుడు జతలుగా ఇద్దరు చేతులు పట్టుకుని మొత్తం తిరుగుతున్నారు. అప్పుడు జంతువులు కూడా చూసినాయి. అమ్మో ఆదాము కూడా జత వచ్చింది. ఆదాము కూడా జత ఇద్దరు కలిసి వస్తున్నారు. ఇద్దరు ముందు ఒక్కడే వచ్చేవాడు, ఇప్పుడు ఇద్దరు కలిసి వస్తున్నారు. సరదాగా సముద్రం మీద నడుస్తున్నారు. దేవుని స్తోత్రం. చేపలు పిలుస్తున్నాడు, తిమింగలాలు పిలుస్తున్నాడు బయటికి. సరదాగా చాలా బాగుంది. జంతువులు కూడా చాలా హ్యాపీగా ఉన్నాయి. సాయంకాలం వేళలో ఆయన కూడా వచ్చాడు. వాళ్ళిద్దరు కూర్చోవడం ఆయన చాలా సంతోషంగా ఉంది. దేవుని స్తోత్రం. ఇన్ని సంవత్సరాలకి నా కుమారుడు మొక్కలు నవ్వు చూసాను. ఇప్పుడు దాకా నవ్వు లేదు. ప్రైజ్లా. భార్య దొరికి వారికి మేలు దొరికెను. ప్రైజ్లా. ఏం దొరికిన? భార్య దొరికి వారికి మేలు దొరికాను. ప్రైజ్లా. అప్పుడు చెప్పలేని ఆనందం. చేతులు పట్టుకుని చెప్పలేని ఆనందం. అప్పుడు దేవుడు పక్కన చూసి నవ్వుకున్నాడు. అబ్బా నా కొడుకు ఎంత కాలానికి నవ్వు వచ్చింది. అప్పుడు ఒకరోజు కూర్చొని మాట్లాడుకున్న సమయంలో అబ్బా ఏమండి ఏంటి ఒక విషయం నీకు చెప్పాలి, చెప్పండి. ఈ చెట్టు ఫలాలు మనం అన్నీ తినొచ్చు అంట. ఇదిగో ఈ చెట్టు ఫలం మాత్రం తినొద్దన్నాడు మన తండ్రి. అవునండి ఈ చెట్టే అన్నాడు. ఏం చెట్టు అండి ఇది? మంచి చెడులో తెలియనిచ్చే చెట్టు అండి. చెట్టమ్మా అన్నాడు. ఓకే అట్లాగేనండి. ఆదాము చెప్పినాక ఆ చెట్టు గురించి ఆమెకు తెలియదు. ఆదాము చెప్పాడు. ఆదాము పరిపాలన చేసేవాడు కాబట్టి అనేక పొలం మీద అదంతా తిరుగుతున్నాడు. ఒక రోజున దేవుడు సముఖంలో నుంచి త్రోసివేయబడిన లూసిఫర్ అనే ఒక ఆత్మ, లూసిఫర్ అనే సాతానుడు, వాడికి శరీరం లేదు. వాడు ఈ సృష్టికాడికి వచ్చి ఏదైనా మనకు వచ్చి దేవుడి సృష్టి అయిన ఈ అవ్వ ఆదామును దేవుడు ఇక్కడ పెట్టాడు. ఇది దేవుడి యొక్క సృష్టి. దేవుడిని ఆరాధన చేయడానికి వచ్చారు. నాకు బదులుగా ప్రైజ్లా. ఒకప్పుడు నేను ఆరాధన చేసేవాడు బాగా, నా పోస్ట్ పోయింది. ఇప్పుడు వీళ్ళు ఆరాధన చేయడానికి వచ్చారు. నాకంటే ఎక్కువైన ఆరాధన నీ దగ్గర ఉంది. ఈ ఆరాధన నేను ఆపాలి అనే కోరికతో వచ్చాడు. అప్పుడు వాడు అక్కడికి వచ్చి ఏం చేస్తాడంటే డైరెక్ట్గా వచ్చి ఆదాంతో మాట్లాడలేడు. చాలా సంవత్సరాలు ట్రై చేశాడు. శత్రువు మనం అటాక్ చేయాలంటే అంత డైరెక్ట్గా రాడు. ఏ శత్రువు కూడా ప్లాన్ గీస్తాడు. ఒక వ్యక్తిని చంపాలంటే ఎటువంటి తెలిసిన ప్లాన్ గీస్తాడు. చాలా పెద్ద పెద్ద వాళ్ళని చంపుతూ ఉంటారు. స్కెచ్ చేస్తారు. ఒక సంవత్సరం స్కెచ్ చేస్తారు. ఎట్లా వస్తున్నాడు, ఎటు వెళ్తున్నాడు అని స్కెచ్ చేస్తారట. వాళ్ళు చచ్చిపోయిన తర్వాత పేపర్లు వేస్తూ ఉంటారు, ఇలా 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 అని. అలా అతని కదలికలు మొత్తము ఎంక్వైరీ అక్కడే ఉంటారు, తెలియదు, ఎంక్వైరీలో ఉంటారు. స్పెషల్గా వాళ్ళకి డబ్బు పే చేస్తారు. వాళ్ళన్నీ చూసిన తర్వాత అంత ప్రశాంతంగా ఉన్నప్పుడు అతన్ని లేపేస్తారు, డౌట్ లేనప్పుడు.
అట్లాగే వాడు అక్కడే తిరుగుతున్నాడు ఏదైనా వనంలో. నేను చక్కగా ప్లాన్ గీసుకున్నాడు. అసలు ఎట్లా వెళ్ళాలి? ఆదాము ఉండగా వెళ్తే పని కాదు. ఆదాము ఉండగా వెళ్తే పని కాదు. దేవుని స్తోత్రం. ఇక్కడ ఉన్నారా? ఒక దైవ సేవకుడు ఎన్నడూ స్త్రీలు ఒంటరిగా ఉన్నప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్ళకూడదండి. ఎందుకు తెలిసిన? వెళ్ళకూడదండి. ఏమా స్త్రీలు ఒంటరిగా ఉన్నప్పుడు ఒక్కడిగా వెళ్ళకూడదు అక్కడికి. అలా వెళ్ళేది సైతానుడు అన్నాడు. దేవుడి పిల్లలు అంటే వెళ్ళరంట. దేవుడి పిల్లలు జతలుగా వెళ్ళాలి. దేవుని స్తోత్రం. యేసు ప్రభువు స్వార్థ పంపించినప్పుడు జతలుగా పంపాడు. ఇద్దరి వారికే పంపుతాడు. అట్లాగే ఆదాము లేని చూసి వాడు వచ్చాడు. ఆదాము లేడు, ఒక్కతే ఉంది. ఆ సమయంలో వాడు లోపలికి వచ్చి వాడు చాలా ప్లాన్డ్గా వచ్చాడు. ఎంత ప్లాన్ అంటే అసలు నేను ఎలా మాట్లాడాలి, ఏం స్టార్ట్ చేయాలి, ఏం మాట్లాడితే ఆమె నా మాట్లాడింది, ఇన్ని ఆలోచనలతో అక్కడికి వచ్చాడు. ఆడికి వచ్చే ముందుగా వాడికి ఆత్మ, వాడికి శరీరం లేదు. నేను ఎలా పోతే నన్ను ఎలా చూసింది? కాబట్టి నేను ముందు నిలబడాలి. అప్పుడు వాడు ఏం చేశాడంటే సర్పమును వాడుకోవాలని ప్లాన్ చేశాడు. సర్పము అనగా పాము కాదు. సర్పం అనేది పాము కాదు. శపించబడిన తర్వాత పాము అయింది. శపించబడక ముందు అది సర్పం. సర్పము ఒక జంతువు. ఆదికాండం 3:1 ప్రకారంగా సర్పము భూ జంతువుల్లో చాలా కుయుక్తి కలిగిందని రాయబడింది. సర్పము ఒక జంతువు శపించబడిన తర్వాత పామైంది, పామైంది. దాని ఒరిజినల్ పాము కాదు, అది ఒక జంతువు. ఎలాంటి జంతువు అంటే ఆదాముకి జంతువులకి మధ్యగా ఉండే జంతువు అది. మరొక మాటలో ఆదాము తర్వాత ఆదాము లాగా ఉండే జంతువు, ఒక మనిషి ఆకారంతో ఉండే జంతువు అది. మీరు గమనిస్తే అది జంతువు మాట్లాడింది. పట్టుకున్నారా? పాము ఏమైనా మాట్లాడితే ఇప్పుడు ఏమైనా పాము మాట్లాడిద్దా భూమి మీద? కానీ అక్కడ మాట్లాడింది ఆ జంతువు. అది మాట్లాడింది. ఆ జంతువును లోపలికి సాధారణ ప్రవేశించి వాడు చాలా అందం కలిగిన జంతువు అది. ప్రైజ్లా. వాస్తవానికి ఈ కాలం వర్తమానికి ఉన్నాడు. ఎందుకు ఈ జంతువును భూమి మీద ఉంచాడంటే భూమిని సేద్యపరిచే పని ఆదాముది కాదు, భూమిని సేద్యపరిచే పని దీంది. అందుకని వాడికి ఆకారం పెట్టాడండి. దేవుని స్తోత్రం. ఇక్కడే ఉన్నారా? ఇది లోతైన మాట, కొంచెం లోపలికి వెళ్ళాలి. సరే, వాడు వచ్చాడు, అవ దగ్గరకు వచ్చి మాట్లాడాడు. ఆదాము లేని సమయంలో వచ్చి మాట్లాడాడు. అప్పుడు వాడు వస్తా వాడి ప్లాన్ ఏంటంటే వీళ్ళని ఏ విధమ శాతనైనా చంపాలి, అని వాడు ప్లాన్ తీసుకుని వచ్చాడు. చాలా నటనశీలి. ఎలా నటించాడంటే ప్రెజ్లా చాలా అక్కడికి వచ్చాడు, ఇలా అన్నాడు, గ్లోరీ టు గాడ్, హల్లెలూయా. నేను ఈ ఒక్క మాట మీకు చెప్పి ముగిస్తాను. రేపు నేను కొంచెం లోపలికి వెళ్తాను. ప్రెజ్లా. జస్ట్ మీకు బ్యాక్గ్రౌండ్ ఇస్తే తర్వాత మీకు అసలు మనం ఎవరు అన్న సంగతి మనకు కూడా అర్థం కావాలి. గ్లోరీ టు గాడ్, హల్లెలూయా. ఇప్పుడు అమ్మ దగ్గరకు వచ్చాడు, ఇలా అన్నాడు. ఏమన్నాడంటే ఇది నిజమా అన్నాడు. ఇది నిజమా అన్నాడు. స్టార్టింగ్ ఎలా ఉన్నది? ఈ తోట చెట్ల ఫలములు దేన్నైనా దేవుడు తినొద్దన్నాడా అన్నాడు. అప్పుడు వెంటనే ఈ తోట చెట్ల ఫలములు తినొద్దన్న సంగతి ఇతనికేంటి తెలుసు? వెంటనే రిప్లై ఇచ్చిందమ్మా, అవును తినొద్దన్నాడు అని మాటకి మాట కలిపింది. సంభాషణ పెరిగింది. అప్పుడు అమ్మాయి అనుకుందంటే ఎవరు ఇతను అంటే ఇక్కడ జరుగుతున్న విషయాలని తెలిసిన వ్యక్తి ఇతను. కాబట్టి అతను అన్నాడు, మాట్లాడగానే వెంటనే మాట కలిపింది. ఎస్ తినొద్దన్నాడు, ముట్టొద్దని కూడా చెప్పాడు. నెక్స్ట్ వాడు ఇంకా సంభాషణ పెంచాడు. ఇట్లా, ఓ అబ్బా మీరు ఈ పండుగను తింటే మీరు దేవుళ్ళు అవుతారు. తెలుగులో దేవతలు ఉండేది కాదు, దేవతలు కాదు.
వాస్తవానికి దేవుళ్ళు అవుతారు. దేవుళ్ళు అనే మొట్టమొదటిసారిగా పలికిన పదం ఎవరంటే సైతాన్. దేవుడు కాదు, దేవుళ్ళు, గాడ్స్. దేవుళ్ళు ఇద్దరు లేక ముగ్గురు నలుగురు ఎంతనే కావచ్చు. గాడ్స్ అనే ఒక పదాన్ని యూజ్ చేసింది ఎవరంటే లూసిఫర్. వాడు అన్నాడు దేవుళ్ళు అవుతారు మీరు. అవునా, మాకు ఒక దేవుడు ఉన్నాడు, మా దేవుడు ఉన్నాడు, మా తండ్రి దేవుడు, ఇదంతా ఆయనదే. అయితే వీడన్నాడు వచ్చి, ఒకవేళ కానీ మీరు ఈ పండు తింటే దేవుళ్ళు అవుతారు, దేవుళ్ళు అవుతారు. ఎంత బాగుందన్నమాట, ఎంత బాగుంది. ప్రైజ్లా, హల్లెలూయా. ఒక నెల రోజులు నువ్వు ట్రైనింగ్ ఇస్తే పాస్టర్ అవుతావు. ఎంత బాగుంది, చక్కగా లేదన్నమాట. ఒక నెల రోజులు వస్తే పాస్టర్ చేస్తాం. వారం రోజులు ట్రైనింగ్ తీసుకో, పాస్టర్ అవుతాం. అబ్బా ఎంత మంచి పోస్ట్ అది. స్తోత్రం. ప్రపంచంలో ఉన్నతమైన పోస్ట్ వారం రోజులు మాకు ఇస్తారట. ఏమా కలెక్టర్ చదవాలంటే కనీసం అహర్నిశలు 18 గంటలు చదివి కనీసం ఒక 30 సంవత్సరాలు టార్గెట్ చేస్తే కానీ, డిగ్రీ అయిన తర్వాత 10 సంవత్సరాలు టార్గెట్ చేస్తే కానీ కలెక్టర్ పోస్ట్ నీకు రాదు. కలెక్టర్ కంటే కూడా గొప్పది పాస్టర్ పోస్టు. కలెక్టర్ కాదు, ఇంకా ప్రపంచంలో ఉన్న పెద్ద పెద్ద పోస్టులు అన్నిటికంటే పెద్ద పోస్ట్ ఎవరంటే పాస్టర్ పోస్ట్. ఏమా అది వారం రోజులు ఇచ్చేది కాదు, నెల రోజులు ట్రైనింగ్లు ఇచ్చేది కాదు. కాబట్టి ఆఫర్ పెట్టాడు, జస్ట్ వర్క్ అంట. ఈ పండు తింటే మీరు దేవుళ్ళు అవుతారు అన్నాడు. ఏమా మాట, ఈ పండు తింటే దేవుళ్ళు అవుతారు. ఏమా అవును కానీ, అవునా వామ్మో మేము దేవుళ్ళు అవుతావా, మాకు చెప్పలేదు ఎప్పుడు, మాకు చెప్పలేదు ఎప్పుడు. మా పాస్టర్ గారిని అడిగితే మమ్మల్ని ఎప్పుడు చెప్పలేదు మాకు. అట్లయినా సాయంకాలం పూట వస్తున్నాడు కానీ మాకు ఎప్పుడు చెప్పలేదు అన్నమాట. దేవుళ్ళు అవుతావు చెప్పలేదు, తింటే చచ్చిపోతారు అన్నాడు ఆయన. నువ్వేమో దేవుళ్ళు అవుతారు అంటున్నావు. చాలా తేడా ఉంది. కానీ వాడి యొక్క తీయని మాటలు, చాలా నునుపైన మాటలు ఎట్లుందో తెలుసా, ఇది నిజమే, ఇది నిజమే అన్నట్టుగా పూసకొచ్చినట్టుగా లోపలికి వెళ్ళిపోతున్నాయి. అసలు ఎంతగా లోపడిందంటే ఆశ్చర్యపడి వాడు జ్ఞానయుక్తమైన మాటల కంటే తలకాయ అట్లా పెట్టిందట. చెప్పని ఇంకా చెప్పు, ఇంకా చెప్పు, ఇంకా చెప్పు. ఎంత చక్కగా మాట్లాడుతున్నావు నువ్వు, ఎంత అందంగా ఉన్నావు నువ్వు. ఆ పండు గురించి మాకు ఎవరు ఇంతవరకు ఎంత అందంగా ఉండదని చెప్పలేదు. ఏమా అది రమ్యమైనదట, చాలా చక్కగా ఉన్నది అది. ప్రైజ్లా, ఆ పండు తినమంటున్నావు నువ్వు, తింటే దేవుళ్ళు అవుతారన్నారు, మాకు చచ్చిపోతారని చెప్పాడు అని ఆ లూసిఫర్ మాట్లాడుతున్న అజ్ఞానయుక్తమైన మాటలు ఆమె లోపలికి దూసుకుపోయింది. ఫైనల్ గా ఆదాము రాక ముందే ఆమె ఏం చేసింది అసలు, పండు తినాలని నిశ్చయం చేసుకుంది. ఏమా బైబిల్ ఏం చెప్తుందంటే, ఆ పండు తినాలని ఆశపడితే చాలంట పాపం అయిపోయింది. ఒక స్త్రీని మోహం చూపుతో చూస్తేనే పాపం అయిపోయింది. నువ్వు ముట్టుకోవాల్సిన అవసరం లేదన్నాడు. ఒక పురుషుణ్ణి మోహం చూపుతో చూస్తేనే పాపం అయిపోయింది. అతన్ని ముట్టుకోవాల్సిన అవసరం లేదు. ఆ చూపుతో చూస్తేనే పాపం అయిపోయింది. ఏదేమో జరిగినది. ఏమా ఎప్పుడైతే ఆ చూపుతో చూసిందో పాపం అయిపోయింది. నేను తినాలి, ఫినిష్, పాపం అయిపోయింది. అప్పుడు వాడు వశపరుచుకున్నాడు. ప్రైజ్లా, మరణము అనేది ఆదాము ఇంట్లోకి వచ్చింది. భద్రతా స్థలములో ఉన్న ఆదాము, వాక్యములో ఉన్న ఆదాము, వాక్య భద్రతలో ఉన్న ఆదాము, సృష్టిని పరిపాలన చేయడానికి అధికారాలు కలిగిన, వాక్యపు అధికారాలు కలిగిన ఆదాము, సృష్టి ప్రణాళిక అంతా ఆ 7 ముద్రల పుస్తకాన్ని కలిగిన ఆదాము, వాళ్ళ ఇంట్లోకి ఏమొచ్చింది తెలిసిన, మరణం వచ్చింది. వాళ్ళ ఇంట్లోకి మరణం వచ్చింది. ఆయన వచ్చేసరికల్లా ఉదయం ఏం పండు తినేది, మధ్యాహ్నంగా ఆయన వచ్చేసాడు. మధ్యాహ్నంగా ఆయన వచ్చేసరికి మరణంలోనే ఉంది, చచ్చిపోయి ఉంది. అప్పుడు ఆదాము ఆమెకెళ్ళి చూశాడు. ఓ, ఎప్పుడైతే ఆ దృశ్యాలు చూశాడో
ఆదాంకి ఎంత ప్రేమ అంటే, ఒక నిజమైన భార్య భర్తలకు ఎంత ప్రేమ ఉంటుందంటే, నిజంగా దేవుడి చేత ఎన్నిక చేయబడిన పిల్లలకు ఏంటి, వారు నిజంగా ఒకరిని మిస్ ఒకరు ఉండలే. అంత బాధ ఉండేది. సరిగా మాట్లాడకపోయినా, సరిగా వాళ్ళు కలిసి ఉండలేకపోతే అంత బాధ ఉంది. టోటల్గా ఆమె ఎక్కడ మీద మరణంలో ఉంటూ ఆదాము చూశాడు. ఎందుకంటే ఆదాము ప్రత్యక్షత కలిగిన వ్యక్తి, ఆదాము వాక్యముతో ఉన్న వ్యక్తి, ఆదాముకి అన్ని తెలిసిన వ్యక్తి, ఆదాము నేత్రాలు అంత గొప్పవి. ఆమె మరణంలో ఉండడం చూశాడు. చూసి ఆయన చాలా హడావుడిగా ఉన్నాడు. ప్రజలా చాలా హడావుడిగా ఉన్నాడు. ఏం చేయాలి, సాయంకాల సమయంలో నా తండ్రి వస్తాడు, ఏం చెప్పాలి నేను అని ఆమె గురించి ఆలోచన చేస్తున్నా. ఆమె అక్కడ కూర్చొని ఏడుస్తుంది. అదామా, నేను మరణంలో ఉన్నా. అదామా, ఈ పండు తింటే దేవుళ్ళు అవుతారని చెప్పింది ఆ సైతాను వచ్చి చెప్పాడు నాకు. కానీ నేను చచ్చిపోయాను ఆదామా, నేను చచ్చిపోయాను ఆదామా అని, నా పరిస్థితి ఏంది అని ఆమె దిగంబరిగా ఉంది. అక్కడ ఆమె వస్త్రం పోయి దిగంబరిగా ఉన్నది. హల్లెలూయా. ఆమెకు ఒక వస్త్రం ఉంది అక్కడ. ఏదైనా వరకు ఒక వస్త్రం ఉంది ఆమెకి. ఆమెకు సిగ్గు తెలియదు. ఆమెకు ఒక వస్త్రం ఇవ్వబడింది. దేవుని ఆత్మని వస్త్రం ఇవ్వబడింది. పరిశుద్ధాత్మని వస్త్రం ఇవ్వబడింది. ఆమె ఆ వస్త్రంతో కప్పబడింది. ఎప్పుడైతే పండు తిన్నదో వస్త్రం పోయింది. వస్త్రం పోయింది. ప్రజలా, ఆ వస్త్రం పోగారు దిగంబరిగా ఆమె ఏడుస్తా ఉన్నది. అప్పుడు ఆమెను బ్రతికించాలి అని ఆదాము నిర్ణయం తీసుకుని అప్పుడు ఆమె దగ్గరికి వెళ్ళాడు. ఈయన కూడా పండు తిన్నాడు. కేవలం అవ్వను బతికించడానికి ఆయన ఆలోచన తెలిసిన, నేను కాదు అవ్వ దగ్గరికి వెళితే ఈ మ్యాటర్ ప్రజలా, ఈ విషయాన్ని దేవదూతలు నా తండ్రికి తెలియజేస్తారు. ఖచ్చితంగా మ్యాటర్ వెళ్ళిపోతే ఆయన నా దగ్గరికి వస్తాడు అని ఆమెను బ్రతికించేదానికి ఈయన కూడా ఆమె దగ్గరికి వెళ్ళి పండు తిన్నాడు. ఇద్దరు మరణంలోకి వెళ్ళారు. సాతాను గారు పక్కన కూర్చున్నాడు. అబ్బా, నేను ఆరాధన ఆపగలిగాను రా. ఆరాధన ఆపగలిగాను. వాడు సంబరపడతా ఉన్నాడు. ఆ సమయంలో దేవాది దేవుడు ఎత్తుకుండా వచ్చాడు. ఆయన ఎప్పుడైతే వారిద్దరు మరణంలోకి వెళ్ళాడో ఆయన కృపా సింహాసనం దగ్గరికి ఒక రిపోర్ట్ వెళ్ళిందండి. అట్లా ఏం రిపోర్ట్ వెళ్ళిందంటే, నీ పిల్లలు పాపములో పడ్డారు, పాపములోకి వెళ్ళిపోయారు. కానీ ఆ సింహాసనం దగ్గర నుంచి ఒక కేక, ప్రెస్లా అక్కడ కృప 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 అనే ఒక కేక అంట అక్కడ బయలుదేరిందంట. నిజంగా ఆదాము అంటే ఎంతో ప్రేమ దేవుడికి, ఎంతో ప్రేమ. ఆ ఆదాము మీద ఉన్న ప్రేమ అక్కడ కృపను ఉత్పత్తి చేసిందంట. కృప కృప అతని ఏ విధముగా రక్షించు, ఏ విధముగా చేతనని రక్షించు, ఏ విధము చేతనని బ్రతికించాలి అతనని ఒక కృప బయలుదేరింది అక్కడ. కానీ దేవదూతలు పడ్డప్పుడు కృప బయటికి రాలా. లూసిఫర్ పాపం చేసినప్పుడు కృప బయటికి రాలా. కానీ ఆదాము పాపం చేసినప్పుడు కృప బయటకు వచ్చింది. ప్రైజ్లా, ఏదో స్పెషల్ ఉంది ఆదాములో, ఏదో ప్రత్యేకత ఉంది ఆదాములో. దేవుని స్తోత్రం. ఇప్పుడు ఆదాము దగ్గరికి దేవుడు సాయంకాలం పూట వచ్చాడు. ఎప్పుడైతే ఆయన మరణంలో ఉన్నాడు, ఆయన చేతిలో బుక్ ఉంది, 7 మందుల ప్రత్యక్ష పుస్తకం ఉంది, ఆ సృష్టి ప్రణాళిక పుస్తకం ఉంది. ఆ పుస్తకాన్ని ఒరిజినల్ ఓనర్ అయిన ప్రభువైన యేసుక్రీస్తు తీసేసుకున్నాడు. అక్కడే ఆదామా, ఇది నీళ్ళు కాదు, తీసేసుకున్నాడు. అప్పుడు ఆదాము చెట్ల చాటు దాక్కున్నారు వాళ్ళు. అప్పుడు ఆదాము దగ్గరికి వచ్చున్నాడు. ఆదాము కూడా మనలో ఒకడు వంటి వాడే, మంచి చెడు తెలుసుకోవడానికి ఒకడు వంటి వాడే. ఒకవేళ ఈ మాట అనే ముందుగా ఒక మాట ఒకటి, అందుకే నేను దాన్ని చదివించాను. బాగుంది. ప్రజలా, ఇప్పుడు చదువుదాం, ఒక మాట చదువుదాం, నేను క్లోజ్ చేస్తాను. ఎందుకంటే 3వ అధ్యాయం, ఆదికాండం 3వ అధ్యాయం 21వ వాక్యం చదువుదాం. దేవుడైన యెహోవా ఆదామునకును అతని భార్యకును చర్మపు చొక్కాయలను చేయించి వారికి తొడిగించెను. నష్టపడదు. అప్పుడు దేవుడైన యెహోవా
ఇదిగో మంచి చెడ్డలను అప్పుడు దేవుడైన యెహోవా మంచి చెడ్డలను ఎరుగునట్లు ఆదాము మనలో ఒకని వంటి వాడాయను. ఒక్క నిమిషం ఆగండి. మంచి చెడ్డలను ఎరుగునట్లు ఆదాము ఒక వ్యక్తిగా తయారయ్యాడు. ఈ మాట ముందన్న తర్వాత సొక్కాయలు పొడిగించవచ్చుగా, అట్లా చేయాలి. ఆ మాట లేదు. అసలు ముందుగానే సొక్కాయలు తొలగించాడు. ఏం సొక్కాయలు? వాస్తవానికి ఆ చెట్టు చాటుకి వెళ్ళి వాళ్ళు సొక్కాయలు తయారు చేసుకున్నారు. ఆదాము సొక్కాయలు తయారు చేశాడు. ఆమెకు ఒక సొక్క, ఈయనకొక సొక్క, ఆమెకు ఒక లాగు, ఈమెకు ఒక లాగు. దేంతంటే ఆకులతో తయారు చేశాడు. ఆదాము తయారు చేశాడు ఆకులు. ఆయన తయారు చేసుకున్నాడు. పాపములో ఉన్నప్పుడు ఆయన తయారు చేసుకున్నాడు. ఆయనే ఆ కచ్చడాలు కట్టుకున్నాడు. దేవుని స్తోత్రం. అంజూరు పాకులన్నాయి. ఆ ఆకులు తీసుకొని కచ్చడాలుగా తయారు చేసుకుని చుట్టుకున్నారు. అది కట్టుకున్నాడు. చెట్టు ఉన్నారు. వారి యొక్క దిశమలను కప్పుకున్నారు వాళ్ళు తయారు చేసుకొని. అప్పుడు దేవుడు వచ్చాడు. ప్రజలా ఆయన చేసిన మొట్టమొదటి పని చేసిన ఆ ఆకులను తీపిచ్చి చర్మము సొక్కాయలను తొడిగించి, చర్మము రావాలంటే ఒక గొర్రె పిల్ల ఉదించాలి. హల్లెలూయా. ఏదైనా తోటలోనే ఒక గొర్రె పిల్లను ఉదించి, ఇక్కడ ఉన్నారా? ఏదైనా తోట ఒక గొర్రె పిల్లను ఉదించి ఆ గొర్రె పిల్ల ఆ చర్మాన్ని తీసి చర్మము సొక్కాయలను తయారు చేసి వాళ్ళకి తొడిగించారు. వాళ్ళకి తొడిగించి అప్పుడు ఆదాముని దగ్గరికి పిలిచి అన్నాడు, ఆదాము ఇప్పుడు మంచి చెడు గురించి తెలుసుకోవడానికి మనలో ఒక వ్యక్తి అయ్యాడు. దేవుని స్తోత్రం. కాబట్టి ఆదాము ఒకవేళ ఇక్కడ ఉంటే జీవ వృక్ష ఫలమును కూడా తింటాడేమో. ఒకవేళ ఉంటే ఇక్కడ జీవ వృక్ష ఫలం కూడా తింటాడేమో. మంచి చెడుల తెలుగు నుంచి చెట్టు అక్కడ ఉంది, దాని తిన్నారు వీళ్ళు. జీవ వృక్ష ఫలాల నుంచి చెట్టు కూడా అక్కడ ఉంది. ఒకవేళ దీన్ని కూడా కోసుకొని తింటాడేమో అని ఇక్కడ వద్దు, బయటికి పంపిద్దాం అని ఆదాము ఏదేని వనములోంచి బయటికి పంపాడు. చర్మపు సొక్కాయలను తొడిగించి. ఏమా పట్టుకున్నది మాట. ప్రభువు మిమ్మల్ని దీవించుగాక. ఇప్పుడు చెప్తా, ఇప్పుడు దాకా వారు దేవుడి దగ్గరే ఉన్నారు, దేవుడితో ఉన్నారు. కొన్ని వేల సంవత్సరాలు గడిచిపోతామని వాళ్ళకి తెలియదు. దేవుడితో ఉన్న వాళ్ళ జీవితాన్ని బైబిల్ ఏం చెప్పిందంటే నిత్యత్వము అనగా దానికి కాలము ఉండదు, గంటలు ఉండవు. నిత్యత్వం అనగా కాలం లేనిది. కొన్ని వేల లక్షల సంవత్సరాలు జీవిస్తూనే ఉంటాం. దానిని నిత్యత్వం అంటారు. అదే దేవుడు ఉండే స్థలం నిత్యత్వము. ప్రజలా దాని ఆ నిత్యత్వములో వాళ్ళు ఎన్నో సంవత్సరాలు ఉన్నారు. అయితే ఆ నిత్యత్వములో దానికి ఒక మాట ఉన్నారు, నిత్యత్వము అనగా దేవుని వాక్యం. ఏమా వాళ్ళు ఇరువురు వాక్యములో ఉన్నంత కాలము లక్షల సంవత్సరాలు సజీవులుగా ఉంటారు. ఇప్పుడు వారు ఎప్పుడైతే వాక్యాన్ని దాటారో ప్రజలా, ఇప్పుడు గుర్తించండి, అవ్వ ఆదాములు చేసిన పాపం ఏంటంటే తినొద్దు అన్న పండుని తిన్నారు. ఎప్పుడైతే ఆ పండు తిన్నారో వారికి మరణం వచ్చింది. ఏమొచ్చింది? మరణం వచ్చింది. ప్రైజ్లా, మరణం వచ్చింది. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. మరణము అంటే అర్థం ఏంటంటే దేవుని నుండి ఎడబాటు అని అర్థం. మరణము అన్న మాటకి అర్థం ఏంటంటే దేవుని నుండి ఎడబాటు. అంటే ఇక దేవుడి దగ్గరికి నువ్వు రాలేవు, దేవుడిని చూడలేవు, దేవుడితో మాట్లాడలేవు, దేవుడితో ఆలోచన చేయలేవు, దేవుడి యొక్క ఆలోచన సభలో ఉండలేవు. మరణము అనగా దేవుడి నుండి ఎడబాటు. అదే మరణం. దేవుడి నుంచి ఎడబాటు, వాక్యము నుండి ఎడబాటు. ప్రజలా, దేవుడు వాక్యమై ఉన్నాడు. దేవుడు మహిమగలడు గాక. ఆది యందు వాక్యముడను, వాక్యము దేవుని యొద్దను, వాక్యమే దేవుడు. వాక్యం అంటే మరణం అంటే అర్థం అంటే వాక్యము నుండి ఎడబాటు. హల్లెలూయా. ఒకవేళ ఈ రోజు మనం మరణంలో ఉన్నాం అనుకో, వాక్యం మన దగ్గర నుంచి దూరం అయిపోతుంది. మరణంలో ఉంటే వాక్యం దూరం అయిపోతుంది. ఏమా ఇప్పుడు ఆ మరణము అనగా వాక్యం నుండి ఎడబాటు, దేవుడి నుండి ఎడబాటు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇప్పుడు అవ్వ ఆదాములు
పాపం చేసి తినొద్దన్న పండు ఒక్క వాక్యము మీరి, ఒక్క వాక్యము గీత మీరి మరణంలోకి వెళ్ళారు. ఏదేను వనములో అనగా నిత్యత్వంలో ఉండడానికి అర్హులు మీరు కారు అని చెప్పి వారిని బయటికి పంపించేటప్పుడు దేవాది దేవుడు కృపను ఇచ్చి పంపాడు. ఏం చెడు? కృపను ఇచ్చి పంపాడు. కృప ఏంటో తెలిసిన వారికి తొలగించిన చర్మపు సొక్కాయిలే కృప. ఆయన చెప్పాడు ఇది కృప. నన్ను కలుసుకోవాలంటే ఖచ్చితంగా రక్తంతోనే రావాలి, రక్తంతోనే రావాలని ఆ రక్తము కారుచున్న చర్మపు సొక్కాలను తొలగించి బయటికి పంపాడు. ఏమా ఏ తండ్రి అయినా కానీ కొడుకుకి మంచి కాటన్ ప్యాంటు కాటన్ షర్ట్ తీసి మంచి మంచి షర్ట్లు తీసుకొని ప్యాంట్లు తీసుకొని ఇస్త్రీ చేసి తొడుక్కొని ఆయన అంటారు. అంతేనా? మంచి ప్యాంట్ షర్ట్ తీసి ఇస్త్రీ చేసి తీసుకొచ్చి తొడుక్కోయ్యా అంటారు. కానీ ఆయన ఏంది చర్మం సొక్కాలు తొడిగించాడు. ఆయనకి షర్ట్లు తయారు చేయడం తెలియదా ఏంది? ప్యాంట్లు తయారు చేయడం తెలియదా ఏంది ఆయనకి? ఆయన అక్కడే తయారు చేస్తారు కదా. మంచి ప్యాంట్ షర్ట్ తీసుకొచ్చి తొడుక్కొని మంచి డ్రెస్ తీసుకొచ్చి మంచి మంచి చీర తీసుకొచ్చి ఇది కట్టుకొని బయటికి వెళ్ళడం అనొచ్చు కదా. ఆయన ఎందుకు చర్మపు సొక్కాయలు రక్తము కారుతున్న దాన్ని తొలగించాడు? పట్టుకున్నారా? చర్మపు సొక్కాయలు రక్తము కారుతున్న దాన్ని వాళ్ళకి తొలగించి ఏదైనా వనం నుంచి బయటికి పంపించాడు. ఏమా వాళ్ళు చేసిన పాపము రక్తానికి సంబంధించింది. హల్లెలూయా. కొన్ని వందల సంవత్సరాలు ప్లాన్ తీసుకొని సాతానుడు చేసిన పని దేవుడి నుంచి వారిని దూరం చేశాడు. వాక్యం నుండి దూరం చేశాడు. వాక్యం నుండి దూరం చేశాడు. ఈ రోజున ఇప్పుడు భూమి మీద సాతాను అదే పని చేస్తున్నాడు. సంఘాలలో పేరుకు మాత్రమే సంఘము వాటి వాక్యం నుంచి ఎప్పుడో దూరము చేశాడు. ఏం చేశాడు? మన కాలపు మరణం మీద చూద్దాం. ప్రజలా మన కాలపు మరణం అనగా దేవుడి నుండి ఎడబాటు. వారు చాలా సేఫ్లో ఉన్నారు. మనల్ని బ్రతికించేది దేవుని వాక్యం. వాక్యములో ఉన్నంత కాలం బ్రతికారు. ఒక్క వాక్యము గీత దాటగానే వాళ్ళు తనకున్న మహిమను పోగొట్టుకున్నారు, తనకున్న వస్త్రాన్ని పోగొట్టుకున్నారు, తనకున్న రైట్ మైండ్ పోయింది, తనకున్న దేవుడితో సహవాసం పోయింది. టోటల్ గా దేవుడి నుంచి దూరం అయిపోయారు. కానీ వాళ్ళకి చెప్పిన మాట తెలిసిన అమ్మగా చెప్పిన మాట, ఈ పండు తింటే నువ్వు దేవుళ్ళు అవుతారంది. సేమ్ వర్డ్ ఈ రోజున అదే వాక్యం ఈ రోజున ప్రపంచానికి దెయ్యం నేర్పుతా ఉంది. అదే వర్డ్ ప్రపంచం మొత్తానికి ఈ రోజు నేర్పింది. మీరు కానీ ఇది చేస్తే దేవుళ్ళు అవుతారు, ఇది చేస్తే దేవుళ్ళు అవుతారని ఆ రోజు ఏం చెప్పిందో అమ్మతో అదే ఈ రోజు చెప్తుంది. రేపు చెబుతా విషయాలు. దేవుని స్తోత్రం. ఇప్పుడు ఆ ఒక్క మాటతో వారికి పరిస్థితిగా మార్చేసింది. చాలా తీయగా చాలా తీయగా చాలా తీయగా ఎంత నైస్గా చెప్పిందంటే, మీరు ఇదిగా తింటే దేవుళ్ళు అవుతారని కానీ అట్లా నిలబడిపోయింది. అవ్వ ఎంతవరకు ఎవరు చెప్పాలి ఆ మర్మం మాకు. మా పెద్ద ఆయన మా దగ్గరకు వస్తున్నాడు కానీ ఇప్పుడు మాకు దేవుళ్ళు అవుతారని చెప్పలా, తింటే చచ్చిపోతారన్నాడు. అర్థమైందండి? అలా దేవుడి నుంచి ఎడబాటు చేయడానికి ఒక్క మాటే దేవుడి నుంచి ఎడబాటు చేస్తుంది. తద్వారా పరలోక రాజ్యంలో ఉన్న ఆయన పిల్లలు, నిత్యత్వంలో ఉన్న ఆయన పిల్లల కాలంలోనికి త్రోయబడ్డారు, మరణములోనికి వచ్చారు. అక్కడ వాళ్ళకి సంవత్సరాలు తెలియవు, కొన్ని లక్షల సంవత్సరాలు దేవుడి దగ్గర ఉండేవారు వాళ్ళు. అయితే ఎప్పుడైతే కాలంలోకి వచ్చారో కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. కౌంట్ డౌన్ అవరోహణ లెక్కింపు స్టార్ట్ అయింది. అనగా నిమిషాలు, సెకండ్లు, నిమిషాలు, గంటలు, రోజులు, సంవత్సరాలు స్టార్ట్ అయ్యాయి. ఇక నువ్వు పుట్టిన కాంచి ఒక వయసు వస్తున్నావు, ఆ తర్వాత యవనకాలం వస్తున్నావు, ఆ తర్వాత నడు వయసుకు వస్తున్నావు, ముసలితనం, ఆ తెల్లవారుతని ఎంచక్కంగా 70-80 సంవత్సరాలకు ముసలుడు పోయి ఉద్దరణ తీసుకెళ్ళి సమాధులతో నిన్ను పెట్టాలి. ఎందుకని? అంత పురుగులు అయిపోయింది. ఇది కరెక్ట్ 70-80 సంవత్సరాలు పురుగులు తినేస్తుంది దీన్ని. ఏమా ఇప్పుడు మనం కాలంలోకి వచ్చాం. కానీ ఈ రోజున
ఈ సమయంలో తెలిసిన మరలా మనం నిత్యత్వానికి పోవాలంటే ఏం చేయాలి? మరలా మనం బ్రతకాలంటే ఏమీ చెయ్యాలి. ప్రజెంట్ ఇప్పుడు మనం మరణంలో ఉన్నాం. భూలోకంలో ఉన్న వారందరూ మరణంలో ఉన్నారు. కానీ మరలా నిరంతరం బ్రతికే వాక్యంలోకి వెళ్ళేదానికి ఏమైనా అవకాశం ఉందా? నిరంతరం బ్రతకడానికి అవకాశం ఏమైనా ఉందా? ఎలా బ్రతుకుతాం? ఎలా బ్రతుకుతాం? ఆ ఏదేని వనంలో నుంచి బయటకు వచ్చిన ఆదాం యొక్క సంతానమే మనం. ఇక్కడ కూర్చుని మనం అందరూ ఎవరు తెలిసిన ఆ ఏదేని వనంలో నుండి బయటకు వచ్చిన ఆదాం యొక్క సంతానమే మనం. మొదటి 2000 సంవత్సరాలలో భూమి అంతా నిండించారు ఆదాం సంతానం. నోవాహు అనే ఒక వర్తమానికుడి ద్వారా దేవాది దేవుడు ఆ భూమిని క్లోజ్ చేశాడు. నీటితో ప్రజలందరూ చంపాడు. పాపం ఎక్కువై ఉండగా నీటితో నోవాహు అనే ఒక ప్రవక్త కాలంలో, అది 2000 సంవత్సరాల చరిత్ర, శుభ్రముగా చంపేశాడు. ఎందుకంటే పాపం ఎక్కువైంది. నమ్మిన వారు రక్షించాడు దేవుడు, మాట విన్నవారు రక్షించాడు, అందరూ చంపాడు. బైబిల్ చెప్తున్నా. ఆ తర్వాత మరలా 2000 సంవత్సరాలు గడిచింది. అది యేసుక్రీస్తు కాలం. దేవుడే స్వయంగా భూమికి వచ్చిన కాలం. రేపు చెప్తా. ఆ సమయంలో దేవుడు కృప చూపి బ్రతకడానికి ఇంకా కృప చూపాడు దేవుడు. మరలా 2000 సంవత్సరాలు ఇప్పుడు మనం దాటుకొని వచ్చాం. మొత్తం 6000 సంవత్సరాలు ఉన్నాం. ఇప్పుడు 6000 సంవత్సరాల ముగింపులో ఉన్నాం. ప్రజలా ఇప్పుడు మరలా దేవుడు కృప చూపాడు. దేవుడు మరలా కృప చూపాడు. ఏంటంటే ఆయన భూమి తన పరిశుద్ధ ఆత్మను ఉంచి మరలా పరలోక రాజ్యానికి వెళ్ళేదానికి అనేక విషయాలు, మరణంలో ఉన్న పిల్లలను ఆ యొక్క నిత్యత్వంలోకి తీసుకెళ్ళడానికి చాలా విషయాలను ఇప్పుడు భూమి మీద ఉండి ఆయన చేస్తున్నాడు. ఇప్పుడు మన చివరిగా మరొకసారి మరణంలో ఉన్న మనము పరలోక రాజ్యానికి వెళ్ళడానికి దారి కనుగొనే స్వరమిని ఆ ఆఖరి దినాలు ఉన్నాం. ఇప్పుడు ఎవరికైనా కానీ నిత్యత్వం కావాలి అంటే ఏం చేయాలి? మరణం దాటాలంటే ఏం చేయాలి? బ్రతికించే వాక్యములోనికి ఎలా వెళ్ళాలి? నీ వాక్యం నన్ను బ్రతికించింది. ఏ వాక్యం అయితే బ్రతికించిందో అదే వాక్యం చంపింది మనల్ని. ఏ వాక్యం అయితే బ్రతికించిందో ఆ వాక్యమే చంపింది మనల్ని. పట్టుకున్నారా? ఏ నీళ్ళైతే నోవాహును బ్రతికించిందో అదే నీరు లోకాన్ని చంపింది. ఏ నీరైతే నోవాహును బ్రతికించిందో అదే నీరు లోకాన్ని చంపింది. ఏ వాక్యం అయితే ఒక విశ్వాసాన్ని బ్రతికించిందో ఆ వాక్యమే అవిశ్వాసం చంపింది. వాక్యము బ్రతికించింది. వాక్యం నుంచి బయటికి రావటమే మరణం. ఏదేని వలన జరిగింది. అదే 6,000 సంవత్సరాలు అయింది మనం ఏదేని వలన నుంచి బయటకు వచ్చి. 6,000 సంవత్సరాలు. ఆయన దృష్టికి అయితే 6 రోజులు అన్నాడు. ఎన్ని రోజులు? 6 రోజులే. ప్రభు యేసుక్రీస్తు వారు వచ్చి భూమికి వచ్చి వెళ్ళింది ఎప్పుడు తెలిసిన? నిన్నగా మొన్నే. ప్రభు యేసుక్రీస్తు వారు భూమి మీదకి వచ్చి వెళ్ళింది ఎంత తెలిసిన? నిన్నగా మొన్న వచ్చేలాడు ఆయన. దేవుని స్తోత్రం. 2 రోజులు అవుతాయి వచ్చేళ్ళి. గ్లోరీ. ఆయన తిరిగి లేచి 2 రోజులు అవుతుంది ఇప్పటికి ఆయన దృష్టికి. హల్లెలూయా. వాస్తవానికి మనకైతే 2000 సంవత్సరాలు, ఆయన దృష్టికి 1000 సంవత్సరాలు ఒక్క రోజు అన్నాడు ఆయన. అనంత జ్ఞాని ఆయన. దేవుని స్తోత్రం. బాబు సృష్టికి ఎన్ని రోజులు ఉండి మనకు తెలియదు. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. కానీ మనమైతే నిరంతరం జీవించడానికి తయారు చేయబడిన దేవుని పిల్లలం. చచ్చిపోవడానికి దేవుడు మనం తయారు చేయలా. ఆ కారణం చేతే వర్తమానం చూస్తుంది, ఏ మనిషికి చచ్చిపోవాలన్న కోరిక లేదు. హెచ్ఐవి రాగం ఒకటికి వస్తుంది. డాక్టర్ గారు చెబుతాడు, రే హెచ్ఐవి రాగం వచ్చింది, చాలా లాస్ట్ స్టేజ్, చచ్చిపోతాం పైన. కానీ వాడు అంటాడు, నన్ను ఎట్లయినా బతికించయ్యా, ఎంత డబ్బు అయినా పెడతానయ్యా, ఎంత డబ్బు అయినా పెడతానయ్యా, అయ్యా నన్ను బతికించయ్యా, బతికించయ్యా అని కాళ్ళకి ఆల పడతా ఉంటాడు. చచ్చిపోతానని చెప్పగానే చచ్చిపోయిన ఇష్టం లేదు. ఎవరికి ఇష్టం ఉండదు. ఎందుకని? చచ్చిపోతాం తెలుసు కదా. 70 సంవత్సరాలు దాటిన తర్వాత చచ్చిపోతాం కదా. చావకపోతే శుభ్రంగా తొందరగా చావన ఎండలో పడేస్తారు తీసుకెళ్ళి, లేదా సొల్లో పెడతారు ముసలాలు తీసుకెళ్ళి. ఎందుకని? తొందరగా చచ్చిపోతారని. అర్థమైందా? అంటే మన వయసు అయిపోతే మనం ఎక్కువ అవుతాం లోకానికి.
కానీ ప్రైజ్లా హల్లెలూయా. ఆ వయసులో మన పెద్ద ఆయన మన కొరకు ఎదురు చూస్తా ఉంటాయి. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ముసలోళ్ళు అయ్యేటప్పుడు పెద్ద ఆయనకి మన మీద ప్రేమ పెరిగింది. ఆమేన్. బైబిల్ ఒక మాట రాసి పెట్టాడు మన కోసం, ముదిమి వరకు ఎత్తుకుని వాడును. పిల్లగాళ్ళని ఎత్తుకుంటాం, ముసలు ఎత్తుకుంటాం మనం. ఆమేన్. ఆమేన్. ప్రైజ్లా. హల్లెలూయా. పిల్లగాళ్ళని ఎత్తు ముద్దుకుంటారు కాబట్టి ఆ పాల పొక్కలతో ఎత్తుకుంటాం, శుభ్రంగా ఆ పొక్క ఈ పొక్క లాగుతూ ఉంటాం. ఎందుకంటే పిల్లలు కాబట్టి వాళ్ళు పాస్ పోసిన మీద అంత పట్టించుకోం. వాళ్ళు ఎలబడితే కూడా తంతా ఉంటాడు, వాడు పట్టించుకో. మనం ముసలి కూడా ఎత్తుకుంటావా? ఆయన ఎత్తుకుంటాడట. గ్లోరీ, గ్లోరీ. ప్రైజ్లా. హల్లెలూయా. ఎంత ప్రేమ అండి ముసలి ఎత్తుకుంటాం అంటే. దేవుని స్తోత్రం. ముద్ది వచ్చినప్పుడు ఎత్తుకుంటాడు మనల్ని. గ్లోరీ. హల్లెలూయా. ఏం వాక్యం సార్ ఇది? ఆమేన్. ముద్దు వచ్చినప్పుడు ఎత్తుకుంటాడట ఆయన. ఆమేన్. ఓ నిజంగా ఆయన ఎత్తుకోవడం నీకు అర్థమైతే ఎంత ఆనందం అది. ఆమేన్. ఏమా అరచేతిలో నిన్ను చెక్కుకున్నానన్నాడు ఆయన. ప్రైజ్లా. అరచేతిలో నిన్ను చెక్కుకున్నాను. గ్లోరీ. ఏమా ఒక శిల్పి కొండను దేని చెక్కుతా ఉంటాడు వాడి నైపుణ్యతకి. ఆయన తన నైపుణ్యత అరచేతిలో చెక్కాడట. నిన్ను అరచేతిలో చెక్కుకున్నాడు. ఇంకెందుకంటే ఇంకెక్కడికి వెళ్ళినా ఆయనతోనే ఉంటాడు. ప్రైజ్లా. ఆయన చేతిలో అరచేతిలో నిన్ను చెక్కుకున్నాడు ఆయన. ఆమేన్. ఎంత ప్రేమ అండి ఆయనకి. ఆ కారణం చేతనే అవ్వ ఆదామును బయటికి పంపించేటప్పుడు అవ్వ ఆదాము అడగల, మమ్మల్ని ఏంటి ఎట్ట పంపుతున్నామని అడగల. ఆయనే ప్రైజ్లా సర్వము స్వక్కాయలు తయారు చేసింది. అర్థం తెలిసిన కృప, కృప అనే ఉత్పత్తి చేసింది ఆయనే. ఆమేన్. మానవుడు కోరలా, ఎందుకంటే మానవుడి విలువ ఆయనకి మాత్రమే తెలుసు. నీ విలువ ఆయనకి మాత్రమే తెలుసు. ఒకవేళ నువ్వు శంచడం మట్టివి 84 పైసలు నీ యొక్క బాడీ విలువ. సైన్స్ ప్రకారంగా 84 పైసలు నీ యొక్క శరీరం మట్టి విలువ. ఒకవేళ కానీ కరెక్ట్ గా నిన్న బూడిద చేస్తే శంచన బూడిదివే. శంచన బూడిదివి 84 పైసలు ఖరీదు. అది నీ యొక్క విలువ. కానీ సృష్టి తయారు చేసిన ఆయన నీ గురించి అరచేతిలో చెక్కుకున్నాను, ఉదయం వరకు ఎత్తుకుంటాను నిన్ను, నీ కొరకు నేను దివారాత్ర కాసుకున్నాను, నా చేతులు శాసనం. ఏంటి మాటలు? అప్పుడు నీ విలువ ఎంత? ఏమా ఎంత నీ విలువ? ప్రైజ్లా. ఓ ఆదామా ఇలా అన్నాడు. ఓ ఆదామా నీ విలువ ఎంత తెలుసు? ఆదామా ఏమా ఆదామ చదువుతున్నాడు. ఆదామా ఇలాంటి ప్రపంచాలు ఇలాంటి ప్రపంచాలు 10,000 ప్రపంచాల కంటే ఎక్కువ నువ్వు అన్నాడు. ఎన్ని ప్రపంచాలు? 10,000 ప్రపంచాల కంటే నువ్వు ఎక్కువ విలువైన వ్యక్తివి. నిన్నెట్టు పోగొట్టుకుంటా ఆదామా? ఏమా నిన్నెట్టు పోగొట్టుకుంటా నేను? నీకోసం ఇంకొక ప్రపంచం సృష్టిస్తా. నేను నీకోసం ఇంకొక భూమిని తయారు చేస్తా, నీ కొరకు ఇంకొక నదిని తయారు చేస్తా, నీ కొరకు ఇంకొక సూర్యుని తయారు చేస్తా. కానీ నిన్ను పోగొట్టుకో నేను. కారణం వీటన్నిటికంటే విలువైన వాడివి. ఒక విలువైనది మన లోపల ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ మాట చెప్పి ముగిస్తున్నాను. అవ్వ ఆదాము పక్క పక్కన్నప్పుడు వాళ్ళు అన్నారు, మేము అస్సలు విడిపోము, ఒంటరిగా ఉండం అని. వారి యొక్క జీవితాలు, వారి శరీరాలు ఆకర్షింపబడి మరణంలో కూడా ఇద్దరు ఒకసారికి వెళ్ళారు. వాస్తవానికి ఆదాము ఎందుకు వెళ్ళి తెలిసిన, నా భార్య చచ్చిపోయింది, నేను అక్కడికి వెళితే ఆదాం పాపం చేయాల, ఆదాం కావాలనే వెళ్ళాడు. అప్పుడు ఆదాం కోసం, నా కోసం నా దేవుడు వస్తాడు, అప్పుడు నా భార్యను కూడా రక్షిస్తాడు. ఆ కోరికతో అవ్వ దగ్గరికి వెళ్ళిపోయాడు. దేవుని స్తోత్రం. అర్థమైందా? ఏమైనా హల్లెలూయా. ఇప్పుడు అవ్వ దగ్గరికి ఆదాం ఎట్లా వచ్చాడు? హల్లెలూయా. ఈరోజు నీ దగ్గరికి నా దగ్గరికి కడపడ ఆదామైన ప్రభువైన యేసుక్రీస్తు వారు 2000 సంవత్సరాల క్రితం ఎందుకు వచ్చాడు తెలుసిన? ఆయనకు మనకున్న బంధం ఏదో తెలుసిన? విడదీయలేని బంధం. ఆదాముకి అవ్వకి ఏ బంధమో యేసుక్రీస్తుకు మనకు అదే బంధం అన్నాడు. అర్థమైంది బంధం మీకు ఇప్పుడు? ఆదాము అవ్వకి ఏ బంధమో, నేను వదిలిపెట్టను ఆమెని, నేను వదిలిపెట్టను. ఎంత అందగెత్తాను నేను, అమ్మో నేను పోగొట్టుకోలేను, నేను ఈమె ఎట్ట రక్షిస్తాను నేను అని ఆమె ఏడుస్తుంటే ఈయన కళ్ళెం నీరు కారిపోతాను. ఈయన కూడా ఎట్లయినా నా భార్యను రక్షించుకోవాలని. అదేనండి యేసుక్రీస్తు 2000 సంవత్సరాల క్రితం భూమి మీద రావడానికి.
ఆదాము యొక్క భార్య ప్రైజ్లా. ఆదాము పక్క టెంపుల నుంచి బయటకు వచ్చింది. యేసుక్రీస్తు భార్య వధువు సంఘము కలవరిలో ఆయన పక్క టెంపుల నుంచి బయటకు వచ్చింది. ఈ భార్యకు ఆదాము కవకి ఏ బంధమో కనపడాలమైన యేసుక్రీస్తుకి మనకు అదే బంధం. అంటే మన బంధము సిలకలూరిపేట కాదు, అర్థమైంది అనుకోండి. మన బంధము సిలకలూరిపేట గుండెపేట కాదు. దేవుని స్తోత్రం. మన బంధము నిత్యత్వం, కాలం కాదు మన బంధం, కాలం లేనిది మన బంధం. ప్రైజ్లా. అర్థమైందండి. అంటే ఇప్పుడు మనం నిత్యత్వము జీవనం. చాలా మంది వ్యోమగాములు వెళ్తున్నారు. అమెరికా వాళ్ళు, చైనా వాళ్ళు, జపాన్ వాళ్ళు, రష్యా వాళ్ళు. మేము అంతరిక్షంలోకి వెళ్ళాము, అది పంపించాం, ఆ శాటిలైట్ పంపించాం, ఈ శాటిలైట్ పంపించాం. మేము అన్ని సంవత్సరాలు తిరిగి వచ్చింది, అన్ని సంవత్సరాలు తిరిగి వచ్చింది. పాప అక్కడికి పోయి దమాన కింద పడుతున్నాడు. కింద భూమి అంతా తిరిగి వచ్చాం, అది తిరిగి వచ్చాం, అక్కడ ఏమి ఇక్కడ ఏమని చెబుతున్నారు. వాస్తవానికి నిజమైన వ్యామగాములు మనమే. వాడు పోతే తిరిగి వాడు ఎక్కడ తత్వం తెలియదు, కానీ సృష్టి అంతా తిరిగేది మనమే. ఈ సృష్టి అంతా తిరిగి ఎక్కడ ఏముందో చెప్పగలిగిన అసలైన వ్యామగాములం మనం. ఎట్లా తయారవుతా మాస్టర్ గారు? అసలైన వ్యామగాములం, అసలైన ప్రపంచం మొత్తం రిపోర్ట్ ఇచ్చేవాళ్ళం మనం. వాడి రిపోర్ట్ తప్పుపోయిందే కానీ మన రిపోర్ట్ తప్పు కాదు. హల్లెలూయా. ఇప్పుడు మనము మరణంలో ఉన్నాం భూమి మీద. ఏదైనా మరణం ఇక్కడికి రావడం మరణంలోకి వచ్చాం. ఇప్పుడు మరణంలో ఉన్నాం. మరలా మనము వాక్యంలోకి వెళ్ళాలంటే ఏం చేయాలి? నిత్యత్వంలోకి వెళ్ళాలంటే ఏం చేయాలి? నిరంతరం బతకాలంటే ఏం చేయాలి? దేవుడి నుంచి ఎడబాటు జరిగింది ఒక్క వాక్యం మీరినందుకు. మర్చిపోద్ది మాట నేను చెబుతా. ఒక్క వాక్యం మీరినందుకు, తినొద్దన్న పండు తిన్నందుకు ఎడబాటు జరిగింది. ఇప్పుడు మరలా దేవుడితో సహవాసం కలవాలంటే ఏం చేయాలి? రేపు మాట్లాడు. దేవుడితో మరలా సహవాసం కలవాలంటే చిన్న సహవాసం కాదు సార్ అది. అమ్మో, ఒక చిన్న సహవాసం వరకు కలుసుకోవడం అయితే ఇంత పెద్ద పడడం ఎందుకు? దేవుని స్తోత్రం. చాలా ఉంది వాళ్ళిద్దరుకున్న బంధాలు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ఇక్కడే ఉన్నారండి. ఆమేన్. వాళ్ళ హనీమూన్ అంట 1000 సంవత్సరాలంట. వాళ్ళ హనీమూన్ అంట 1000 సంవత్సరాలు హనీమూన్ అంట. పెళ్లి చేసుకున్న తర్వాత హనీమూన్ 1000 సంవత్సరాలంట. ఎవరు డిస్టర్బెన్స్ చేయకుండా యూదులు కాపలాదారులుగా ఉండగా వీళ్ళ హనీమూన్ 1000 సంవత్సరాలంట. అంటే వీళ్ళ బంధం ఎంత ఉంది చూడు ఒకసారి. ప్రైజ్లా. ఆ కారణం చేత మనము చిన్నవారం కాదు, చాలా గొప్పవారా. ఎందుకు దేవుడు కలవరిశిలోకి వచ్చి మరణించి తిరిగి లేచాడనే దాన్ని ఆలోచన చేస్తే మనం ఎంత గొప్పవారో అర్థమైంది. అసలు ఆయన కలవరికి ఎందుకు వచ్చింది రేపు చెప్తా. ప్రైజ్లా. రేపు మాట్లాడతాం. ప్రభు మనం దీవించుగాక. సంగమా, ఒక చిన్న తప్పు, ఒక చిన్న వాక్యము మీరడం ద్వారా నిరంతరం జీవించే మనం, నిత్యత్వంలో ఉన్న మనం కాలంలోనికి, మరణంలోనికి దేవుడి నుంచి దూరం అయ్యాం. అయితే మహాకృప కలిగిన దేవుడు మనం చంపడానికి తయారు చేయలేదు కాబట్టి ఆయన మనం బయటకు వచ్చేటప్పుడు కూడా నువ్వు నేను అడగక మునిపే గొర్రె పిల్లలను చంపి సర్వ సొక్కాలు తొలగించి కృపనిచ్చి పంపాడు. ఆ రక్తము ద్వారానే, ఆ చర్మము సొక్కాయల ద్వారానే మరలా ఆదాముతో సంబంధం పెట్టుకున్నాడు ఆయన. వారు మరలా కలుసుకోవడానికి కారణం ఎవరో తెలుసా? చర్మం సొక్కాయ. ఆ రక్తమే మరలా వాళ్ళు మాట్లాడుకునేది చేసింది. ప్రైజ్లా. అర్థమైందండి. ఆ లింక్ ను కలిపింది రక్తం. కారణం ఏంటంటే ఏ దేవుని జరిగిన పాపం రక్తానికి సంబంధించిన పాపం. ప్రైజ్లా. రేపు మాట్లాడుకున్న విషయాలన్నీ నువ్వు ఈ మాట మనకు దీవించగాక. మరణం అనగా దేవుడి నుంచి ఎడబాటు, నిత్యత్వం అనగా దేవుని వాక్యంలో ఉండుట. ఈ రోజున వాక్యానికి దూరమయ్యే మనం కూడా ఎలా? రేపు చూద్దాం. ఈరోజు ప్రపంచం అంతా వాక్యాన్ని దూరం చేసి సాధారణ ఎలా చేశారు చూద్దాం. అట్లయితే మన వాక్యానికి ఎలా వెళ్ళాలి అదే రేపు విందాం. ప్రభు ఈ మాట మనకు దీవించుగాక. తల ఉంచుదాం, ప్రార్థన చేద్దాం. తల ఉంచుదాం, ఈ సమయాన్ని ముగిద్దాం. హల్లెలూయా. ఒక మంచి ఆలోచన స్థలం వెళ్దాం. సహోదరుడా, మరణము దేవుని చెడబాటు, నిత్యత్వం అనగా దేవుని వాక్యంలోకి రావుట.
ఇంకా ఎవరైనా మారు మనసు పొందిన వారు ఉంటే, దేవుడు సజీవుడు, ఆయన వాక్యమై ఉన్నాడు. ఆయన వాక్యం ఇది ఒక గ్రంథమైనది. ఇక్కడ ఆ గ్రంథంలో రాయబడిన మాటలే దేవుని యొక్క వాక్కులై ఉన్నవి. ఇంకా రక్షింపబడిన పిల్లలు ఎవరైనా ఉంటే రక్షింపబడే సమయం ఇది. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన దేవుడై ఉన్నాడు, రుజువు చేయబడిన దేవుడై ఉన్నాడు. ఆయన మరణించి తిరిగి లేచిన సజీవుడై ఉన్నాడు. ఆయన సమాధి సాక్ష్యం ఇస్తా ఉన్నది. ఈ రాత్రి వేళలో ఇంకా ఎవరైనా రక్షింపబడవలసిన వారు ఉంటే రక్షింపబడండి. ప్రభుని సొంత రక్షణ అంగీకరించండి. నిత్యత్వంలో ఇంకా ఆయనతో మనకి చాలా బంధం ఉన్నది, అది రేపు నేర్చుకుందాం. దేవుడి సిద్ధమైతే అక్కడ ఆలస్యమైతే రేపు చూద్దాం. ప్రజలా మనం ఒక చిన్న వాక్యముని మీరు ద్వారా మనం ఇదిగో ఈ యొక్క మట్టి శరీరంలో, పురుగులు తినే శరీరంలోకి వచ్చాం. అయితే నిరంతరం జీవించాలంటే ఏం చేయాలి నేర్చుకున్నాం. ప్రభుత్వం మనం తోడే నడిపించును గాక. ప్రజలా హల్లెలూయా, 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 హల్లెలూయా. ఆమేన్, హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా. తురుచుగా ఆమేన్, తురుచుగా హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. అది గొప్ప నామం, అది ప్రశస్తమైన నామం. ఆకాశాన్ని భూమిని ఏకం చేయగలిగిన కృప కలిగిన నామం ప్రభువైన యేసుక్రీస్తు నామం. అది సర్వ మానవాళికి రక్తమును ఉత్పత్తి చేసే నామం. అది కోల్పోయిన నిత్యత్వాన్ని మరలా తీసుకొచ్చి ఇచ్చిన నామం అది ప్రభువైన యేసుక్రీస్తు నామం. ఈ రోజున ఆ గొప్ప నామం ద్వారా మరలా నిత్యత్వానికి మనకి బంధాలు ఏర్పడ్డాయి. ఈ రాత్రి కృప కలుగునుగాక. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. అందరు కళ్ళు మూసుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. దేవానికి వందనాలు తండ్రి, స్తుతులు స్తోత్రములు దేవా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యేసు నామము ప్రశస్త నామము, సుందర నామము, ఎంత మధురము. యేసు నామము ప్రశస్త నామము, సుందర అది ప్రశస్తమైన నామం. వేదనతో నిండిన వారు, దుఃఖముతో నిండిన వారు, వారిని ఓదార్చే నామం అది. ఈ రాత్రి వేళ నామం అదే ప్రభు అయిన యేసుక్రీస్తు నామం. ఆ గొప్ప నామాన్ని ఎవరికైనా కావాలనుకుంటే మన పాపాలు క్షమించే నామం, మనకు నిత్య జీవాన్నిచ్చే నామం
మరలా దేవుడితో సహవాసాన్ని, మరణము లేని ఆ రాజ్యానికి తీసుకెళ్లే నామం, సజీవుడైన యేసుతో సహవాసాన్ని ఇచ్చే నామం, ఆ గొప్ప నామాన్ని ఈ రాత్రి వారు తీసుకుని వెళ్ళాలని నేను ఆశిస్తాను. కృప కలుగును గాక. ప్రార్థిద్దాం. నమ్మదగిన యేసయ్యా, నీ పాదాలను మేము స్తుతిస్తున్నాం. నీ వాక్యము మమ్మల్ని బ్రతికించింది. నీ వాక్యమే మమ్మల్ని బ్రతికించింది ప్రభువా. అది మా బాధలను నెమ్మదిని, మా ఇబ్బందులు, మా అవసరతలు తీర్చేది, మా కన్నీళ్లను తుడిసేది, మాకు కావాల్సినన్నింటిని ప్రొవైడ్ చేసేది. ఈ యాత్ర ముగించిన తర్వాత మరలా నీ యొద్దకు రావటానికి నిశ్చయమైనది ప్రభువా ఆ సజీవమైన వాక్యం. ఈ రాత్రి వేళ ప్రభువా ఆ జీవ వాక్కుల గురించి కొన్ని మాటలు వినే కృపా భాగ్యం మాకు ఇచ్చావు ప్రభువా. ఆ ఏదైనా వనములో ఆ మొట్టమొదటి నాయన నీ కుమారుడైన మా పితరుడైన ఆదాము ద్వారా జరిగిన కొన్ని విషయాలు, ఆ ప్రారంభ విషయాలు వినే కృప మాకు ఇచ్చాం. మనం ఎలా బయట మా దగ్గరకు వచ్చి మా యొద్దకు వచ్చినదో, మేము ఎలాంటి స్థలములో ఉన్నామో అవి నేర్చుకోవడానికి కృప చూపావు ప్రభువా. అవును ప్రభా, ఈరోజు ప్రపంచమంతా మరణములో ఉండటానికి కారణం మేము కనుగొన్నాం. ఒక్క వాక్యమును మీరు ద్వారా ఈరోజు ప్రపంచం అంతటికి ప్రభువా మరణం వచ్చిందని మేము నేర్చుకున్నాం. అయ్యా, మరలా ప్రపంచం బ్రతకాలంటే ఏం చేయాలో రేపు నేర్చుకోవడానికి కృప చూపు దేవా. నిరంతరం బ్రతకాలంటే ఏం చేయాలి, నిరంతరం నీతో ఉండాలంటే ఆ నిత్యత్వములు నీతో కలిసి అయ్యా ఆదాము తిరిగినట్లు మేము కూడా నీతో అయ్యా ఆ గొప్ప సహవాసములు ఆనందించడానికి, ఆ గొప్ప శరీరాలు మరలా మాకు రావటానికి ఏం కావాలో ఏం చేయాలో అవన్నీ మాకు నేర్పే దేవుడు అయినావు ప్రభువా. అందరూ బట్టి నీ పాదాలు మేము స్తుతిస్తున్నాం. నైనా తల వచ్చి బిడ్డలందరూ దీవించము, ప్రతి మాట మా హృదయాలు ఫలించేయము. నాయన ఓపికతో బిడ్డలను కూర్చుని పెట్టాము, వెళ్తున్న మార్గంలో తోడుగుడము. రేపు దిన ఆరాధన మాకు సహాయం చేయము ప్రభువా. రేపు ఎల్లుండి జరుగుతున్న కోటాలు కూడా అద్భుతముగా నీ స్వరం వింటాను కృప చూపుదేవా. నువ్వు మాట్లాడినందుకు వందనాలు తండ్రి. అవునయ్యా, నీ మాటలు సజీవమైనవి, నీ మాటలు మమ్మల్ని బ్రతికించేవి ప్రభువా. ఆ సజీవమైన మాటలు నిలిసి ఉండి ప్రభువా మా జీవితాలను ప్రభువా చక్కగా ప్రభువా ఈ శ్రీపురం పట్టణంలో జీవించడానికి కృప చూపుతండి. నైనా ప్రతి మాట మా హృదయాల ఫలం చేయమని ఆశ వచ్చిన బిడ్డల హృదయ వాంఛలను తీర్చమని నమ్ముతున్నాను. తప్పక ఈ బిడ్డలు దీవించమని ప్రభువా ప్రతి ఒక్కరిని చేతులు సమర్పించుకుంటూ ఈరోజు ఈ ఆరాధన జయకరముగా జరిగించినందుకు వందనాలు తండ్రి. నైనా ఈ రాత్రి దీవులు మాకు దయచేయము. నీ రాక ఆలస్యం మీద నీకు చూసే కృప మాకు దయచేయమని సమస్త ఘనత మహిమ ప్రభావాలు నీకు చెల్లిస్తూ యేసు క్రీస్తు అనవి ప్రశస్త నామములో ప్రార్థించడి వచ్చున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన ప్రభు అయిన యేసు క్రీస్తు కృప సమాధానము తల్ల వచ్చిన మనకు, రాలపోయిన పిల్లలకు, సకల పరిశుద్ధులకు, ఈ కూడా ఏర్పాటు చేసిన బిడ్డలకు, ఈ చుట్టుపక్కల ప్రాంతంలో ప్రతి కుటుంబానికి ఆయన కృప సదాకాలము తోడే నడిపించును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. గాడ్ బ్లెస్ యు. ఒక వందనాలు చెప్పండి. వచ్చిన వాళ్ళందరికీ భోజనాలు ఉన్నాయంట, భోజనం చేసాలంటే ప్రభుత్వం దీవించగాక. అందరూ భోజనం చేసాలండి. బఫే ఉంది అక్కడ.